కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. భూభారతి అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు. భూభారతి పోర్టల్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. భూ సమస్యలకు చెక్ పెడుతూ ధరణి స్థానంలో భూభారతి పోర్టల్ను తీసుకువచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటగా 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఆ తర్వాత జూన్ 2 నుంచి తెలంగాణ వ్యాప్తంగా భూభారతి పోర్టల్ అందుబాటులోకి రానుంది. కోరల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు నాటి తెలుసుకుందాం. నర్సింగ్రావు, భూభారతి పోర్టల్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? నీలిమ, ధరణి స్థానంలో ఈ రోజు నుంచి భూభారతి పోర్టల్ రాబోతుంది. 2020 ROR చట్టం స్థానంలో ఈ రోజు నుంచి కొత్తగా 2025 ROR చట్టం కూడా అమల్లోకి రాబోతుంది. ఈ భూముల రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్లకు సంబంధించి ఇప్పటి వరకు కూడా భూభారతికి సంబంధించినటువంటి చట్టాన్ని కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూపొందించి ఈరోజు ఆ పోర్టల్ని ప్రారంభించబోతుంది. ఇప్పటి వరకు ఈ ధరణి అనేటువంటిది తీసుకొచ్చారు. 2020లో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. దానివల్ల అనేక సమస్యలు కూడా వచ్చాయి. అనేక మంది రైతులు, అనేక మంది ప్రజలు దానివల్ల తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అందులో ప్రధానంగా పార్ట్ బిల్లో ఏవైనా భూములు పడితే వాటికి పరిష్కారం లభించక, పార్ట్ బిలో ఉన్నటువంటి భూములకు పరిష్కారం లభించక, పేర్లు తప్పుపడ్డా, లేదంటే దాంట్లో భూముల ఎక్స్టెండ్ తప్పుపడ్డా కానీ దాన్ని సరి చేసుకునేటువంటి అవకాశం లేక అనేక అవస్థలు పడ్డారు. ఆనాడు దాదాపుగా 33 మాడ్యూల్స్ ఉండడం వల్ల ఏ మాడ్యూల్లో కూడా తప్పు దొరికినా కానీ వాటి కోసము మళ్ళీ రీఅప్లికేషన్ చేసి మళ్ళీ బిల్లులు చెల్లించాల్సినటువంటి అవసరము ఉండేది ఆ ధరణిలో. కానీ ఇప్పుడు వాటన్నింటినీ కూడా సవరిస్తూ ప్రజలకు ఫ్రెండ్లీ యూజర్గా ఉండేటట్టు, రైతుల సమస్యల్ని దాదాపుగా పరిష్కరించే విధంగా ఈ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి సర్కారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాము, కొత్త పోర్టల్ను తీసుకొస్తాము, కొత్త ROR చట్టాన్ని తీసుకొస్తామని చెప్పినట్లుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దిశగా వేగంగా అడుగులు వేశారు. పెద్ద ఎత్తున గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వ్యవసాయదారులు, అదేవిధంగా నిపుణులు, వాళ్ళందరితో కూడా విస్తృతమైనటువంటి చర్చలు జరిపి అభిప్రాయాలను సేకరించి ఏ విధంగా మార్పు చేయాలి, కొత్త పోర్టల్ను ఏ విధంగా తీసుకురావాలి, గతానికి భిన్నంగా ఏ విధంగా గతంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి పెద్ద ఎత్తున అభిప్రాయాలను సేకరించారు. అభిప్రాయాలను సేకరించినటువంటి మేరకు కొత్త పోర్టల్ని సిద్ధం చేశారు. ఆ పోర్టల్కి ఈ ఏడాది జనవరి 9నే దానికి సంబంధించి బీజం పడింది. దాన్ని ఇప్పుడు ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకొని రాబోతున్నారు. అయితే ఇందులో ప్రధానంగా గత ధరణిలో పార్ట్ బిలో దాదాపుగా 10 లక్షలకు పైగా, దాదాపుగా 18 లక్షల ఎకరాలని పెట్టారు. దానికోసము అనేక మంది తిరుగుతూ ఉన్నారు. సాదా బైనామాలకి అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా దాదాపుగా 9 లక్షల పైచిలకు మంది రైతులు ఉన్నారు. వారి సమస్య కూడా అట్లే ఉంది. పేర్లు తప్పుపడ్డటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎక్స్టెండ్ తక్కువ పడ్డటువంటి వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు. అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఇప్పటి వరకు కూడా లేదు. కానీ ఇక కొత్తగా రాబోతున్నటువంటి ఈ భూభారతి చట్టంలో అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ అప్పీల్ చేసుకున్నటువంటి వాటిని వెంటనే పరిష్కరించే విధంగా ఈ కొత్త సిస్టాన్ని, ఈ కొత్త భూభారతి చట్టాన్ని, కొత్త ROR చట్టాన్ని రూపొందించింది సర్కార్. ఇక ఈ చట్టాన్ని పైలట్ ప్రాజెక్టు కింద దాదాపుగా 3 మండలాల్లో ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొని రాబోతున్నారు. ఈరోజు సాయంత్రము 5 గంటలకి ఈ పోర్టల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రారంభించబోతున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 మండలాల్లో, ఒకటి ఇటు నల్గొండ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఒక మండలంలో, తిరుమలగిరి సాగర్ మండలంలో, అదేవిధంగా ఇటు మేడ్చల్ జిల్లాలోని కీసర మండలంలో, అదేవిధంగా ఇటు మెదక్ జిల్లాలోని మరొక మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ భూభారతి పోర్టల్ని, ఈ కొత్త ROR చట్టాన్ని మొదటగా అమలు చేయబోతా ఉన్నారు. ఇక్కడ ఏ సమస్యలు వస్తాయో వాటిని పరిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 నుంచి ఈ కొత్త ROR చట్టాన్ని, కొత్త
భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొని రాబోతా ఉన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి. నీలిమ.